అనంతపురం జిల్లాలో ఒక యువకుడు హల్చల్ చేశాడు. నీటి సంపులో తల్లి దూకేసింది అంటూ ఊరంతా హడావిడి చేశాడు ఆ యువకుడు. 59 అడుగుల లోతైన సంపులో ఆ మహిళ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే గంటల పాటు గాలించిన ఆ మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. బంధువులకి ఫోన్ చేయగా పెద్దవడుగూరులో తల్లి లక్ష్మీదేవి క్షేమంగానే ఉన్నట్టుగా తెలిసింది. వీడియో కాల్లో తల్లితో పోలీసులు అతన్ని మాట్లాడించారు. తప్పుడు సమాచారంతో అధికారులను పరుగులు పెట్టించాడు హరినాథ్. హంగామా చేసిన హరినాథ్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారం రోజులుగా యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఊరే అందరి నీ కొడుకు మా అమ్మని మా పెద్దనాన్న కూతురు కలిసి ఊరే అందరి నీ కొడుకు ఉరవకొండ ఆర్డీఎస్ దగ్గర జరిగింది హడావిడి. ఊరు నిద్రలేవక ముందే ఊరంతా హడావిడి చేశాడు యువకుడు. తన తల్లి సంపులో పడిపోయింది అంటూ పల్లెలోని పెద్దలందరికీ చెప్పడంతో వాళ్లు పోలీసులకి సమాచారం ఇచ్చారు. బాయిలో పడింది నువ్వు వచ్చి చూసినావా? నేను వచ్చి చూస్తే అప్పుడు పైప్ కరిసింది లోపల ఉండింది. పోలీసులు గంటల పాటు వెతికిన మహిళ ఆచూకీ లభించలేదు. దీంతో డౌట్ వచ్చి గ్రామస్తులు మళ్లీ యువకుడు హరినాథ్ని నిలదీశారు. అప్పటికీ అది నిజమేనంటూ బుకాయించాడు. బంధువుల ఇంట్లో తల్లి లక్ష్మీదేవి క్షేమంగా ఉందని తెలియడంతో గ్రామస్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు యువకుడికి తల్లితో వీడియో కాల్లో మాట్లాడించారు. ఊరే అందరి నీ కొడుకు మా అమ్మని మా పెద్దనాన్న కూతురు కలిసి